నమస్తే నేను సిరి అంబటి రాంబాబు గారు అయితే ఇంకా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నట్టుగా ఒక ట్విట్టర్లో అయితే తన అకౌంట్లో ఒక మెసేజ్ అయితే పెట్టడం జరిగింది. మరి ఏంటి ఆ ట్విట్టర్కి అంటే ఏదైతే ఆ మెసేజ్ పెట్టాడో దాని అర్థం ఏంటి, ఎందుకు మరి రాజకీయ సన్యాసం తీసుకోవాలని అనుకుంటున్నారు అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. అంబటి రాంబాబు గారు నేను అంటే రాజకీయ నిష్క్రమణ చేస్తాను అన్నట్టుగా తను ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్కి అర్థం ఏంటంటారు, ఇంతకీ అసలు ఆయన అది పెట్టడానికి గల కారణాలు ఏంటంటారు? ట్విట్టర్ కాదు, ఎక్స్లో పేరు మారింది. అయ్యో ఎక్స్, ఓకే సార్, మర్చిపోయాను. ఏమంటారంటే యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో శాసన మండలిలో నిన్న ఒక చర్చ జరిగింది. చర్చ జరుగుతున్నప్పుడు కొంచెం వాదోపవాదాల్లో లోకేష్ గారిని కూడా కొన్ని మాటల ప్రస్తావన వచ్చింది. లోకేష్ గారు కూడా కొంచెం సీరియస్ అవ్వడం జరిగింది. గత అసెంబ్లీలో మా తల్లి గారిని కూడా చాలా తీవ్రంగా అవమానించారు, చూస్తూ ఊరుకుంటామా మేము, అయినా కూడా మేము మా తండ్రి గారు ఆ రోజున చంద్రబాబు గారు ఈ గౌరవ సభలో నేను ఉండను, గౌరవ సభ అయిన తర్వాత వస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసి పోరాడి అయినా మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. మీ నాయకుడు ఎందుకు రాలేకపోతున్నాడు అసెంబ్లీకి అనే మాట్లాడడం. అదే సందర్భంలో బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడుతూ అటువంటి వ్యాఖ్యలు ఏమన్నా ఉంటే నేను సమర్థించను, కానీ అది ఇప్పుడు అసందర్భం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అది చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది. దానికి కౌంటర్గా అనుకుంటా పాపం ఈరోజు అంబటి రాంబాబు గారు ఖాళీగా ఉన్నాడు కదా, ఎక్సెల్ ట్వీట్ పెట్టి మీ తల్లి గారికి నిజంగా అవమానం జరుగుంటే నిరూపిస్తే నేను బహిరంగంగా క్షమాపణ చెప్పి రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి నాకు అనిపిస్తుంది. అతను చూస్తే పొలిటికల్ కమెడియన్ అంబటి రాంబాబు అంటే ఒక పొలిటికల్ కమెడియన్. నేను ఎందుకు అంటున్నానంటే అతను గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా చేసినప్పుడు పాపం అతనికి ఉన్నటువంటి అతను ఇదివరకు సినిమాలో కూడా యాక్ట్ చేశాడు కదా అతను, అది కూడా అనుభవం ఉంది అతనికి, మంచి ఆర్టిస్టు. అయితే ఆ కళ అంతా చూపించాడు. అంటే సినిమా తనకు వచ్చినటువంటి తెలిసినటువంటి కళ వేరు, రాజకీయం వేరు అనేది మర్చిపోయాడు పాపం. అప్పట్లో జనసేన తరపున అక్కడ క్యాండిడేట్ నిలబడితే అంతకుముందు గాజు గ్లాసులతో నా గుండెల్లో గుచ్చకండి, ప్రాధాయపడుతున్నాను, నాకు ఓట్లు వేయండి అనేటువంటి రిక్వెస్ట్ కూడా చేశాడు బహిరంగ సభలో. చాలా విచిత్రంగా సరే తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు. మినిస్టర్ అయిన తర్వాత కొంతమంది పోలవరం గురించి కూడా అడిగితే నేనేమన్నా ఇంజనీర్నా, నాకేం తెలుస్తుంది, కాంట్రాక్టర్లు తెలుస్తుంది అన్నట్టు చాలా చాలా విచిత్రంగా అంటే నెగ్లెక్ట్ చేశాడు అన్ని, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా తెలియదు. అసలు పోలవరం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అది ఏ స్థితిలో ఉంది, దాన్ని ఎప్పుడు కంప్లీట్ అవుద్ది, దానికి ఎన్ని నిధులకి రావాలి ఏంటి అనేది ఒక పూర్తి సమాచారం కానీ తనకి అర్థం చేసుకునే శక్తి కూడా లేదు. పోలవరం నాకే అర్థం అవుతలేదు, ఇంకెవరికి అర్థం అవుద్ది అన్నాడు ఆయన. అంటే అతనికి అర్థం అవ్వకపోతే ప్రపంచానికి ఎవరికి అర్థం కానట్టు, ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ ఉన్నాడు అనమాట. అతను నీటిపారుదల శాఖ మంత్రి పైకి ఎక్కడెక్కడ కనబడేవాడు, మీకు అక్కడ డ్యాన్సులు చేస్తా వాళ్ళతో వీళ్ళతో రికార్డింగ్ డ్యాన్సులు చేస్తా కనిపించేవాడు. సరే అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అమ్మ, ఆ రోజు చంద్రబాబు గారు అసెంబ్లీకి రాను అని కళ్ళంట నీళ్లు పెట్టుకున్న సంఘటన మన అందరికీ తెలుసు. ఎందుకు పెట్టుకున్నాడు, సరదాగా పెట్టుకున్నాడు. ఆయన చాలా తీవ్రంగా ఆయన్ని, ఆయన భార్యని, కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని ఎంత తీవ్రమైనటువంటి అవమానపరిస్తే తట్టుకోలేక అంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అతను తొడగడు, ఆయన ఎటువంటి ఘటనలకైనా తొడగడం. మీరు చూసే ఉంటారు, అతని మీద క్లరమైన బాంబులు దాడి జరిగినప్పుడు కూడా అలిపిరిలో చాలా తలుపు తీసుకొచ్చాడు ఆయన, అంత తొడగడైనా భయపడ్డాడు. అటువంటి వ్యక్తి కూడా ఎప్పుడైతే మానసికంగా నేను రాజకీయాల్లో ఉన్న వాళ్ళనే కదా ఈరోజు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారనేటువంటి బాధతో కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి. ఏంటి ఇటువంటి వ్యక్తి ఏంటి కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాడు అని చెప్పేసి నిజంగా ఎవరికైనా ఇదే వద్ది. ఎందుకు బాధపడ్డాడైనా, కేవలం ఆయన భార్యను అనామాలనే కదా. మరి ఎదురుకుండా మరి లోకేష్ గారికి చూస్తా తల్లి గారిని అంత అవమానించినప్పుడు ఆయన ఎలా ఊరుకుంటాడు? అయినా సరే కక్షదారుణ చర్యలు ఎక్కడ తీసుకుంటలేదు కదా. ఆ విషయం ప్రస్తావన అంటే ఆ విషయం తెలిసి కూడా మరి అంబటి రాంబాబు గారు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే, ఆల్రెడీ సన్యాసం తీసుకున్నావు, నువ్వే పదవిలో లేవు, ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు, నువ్వు ఎక్కడి వరకు పరిమితం అంటే ఎక్స్లో పోస్టులకే పరిమితం, అంతకుమించి ఏం కాదు. ఎప్పుడైనా ఒక స్క్రిప్ట్ వస్తే పవన్ కళ్యాణ్ గారిని తిడటానికి వస్తావు బయటికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలివైనడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటేనేమో అంబటి రాంబాబు లేకపోతే పేరునాని లేకపోతే గుడివాడ అమర్నాథ్ ఇలా భుజాల మీద ఆ కుల రాజకీయాలు చేశాడు ఆయన. అంతే తప్ప ఈ రోజున నిజంగా నీ తెలిసి ట్వీట్ చేస్తున్నావా, తెలియక ట్వీట్ చేస్తున్నావా తెలియదు. పొలిటికల్ ఎందుకంటారంటే పొలిటికల్ కమెడియన్ ఎందుకంటే ఆల్రెడీ కమెడియన్.
ఈరోజు పదే పదే నిరూపించుకోవడం ఎందుకు? అక్కడ పాప కాస్త కోస్త బస్సు వచ్చిన కరెక్ట్గా మాట్లాడాడు, అటువంటి వ్యాఖ్యలు మేము సమర్థించం అన్నాడు ఆయన. కానీ ఆ మాట నేను నోటి వచ్చిందా? ఎవరు చేసినా అటువంటి తప్పే అని ఆ మాట అంటే ఒక సంస్కారయుతంగా ఉంటుంది. గతంలోనమ్మా సరే చంద్రబాబు గారును లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు సభలో ఉన్నప్పుడు చాలా తీవ్రంగా జరిగే చర్చలు. ఎక్కడన్నా మాట చిన్న మాట పొరపాటు వస్తే సభాముఖంగా నా క్షమాపణలు చెప్పేవారు. నేను మాట్లాడిన మాట పలానా వ్యక్తి అతనికి ఏమన్నా ఇబ్బంది కలిగి ఉంటే నేను నా మాటలు విత్డ్రా చేసుకుంటున్నాను అనే మాట గౌరవంగా చెప్పేవారు. వాళ్ళు దానికి ఫీల్ అయ్యేవారు కాదు, అది సంస్కారం. అటువంటి సంస్కారమైన రాజకీయాలు ఇప్పుడు ఎక్కడ ఏడిసినాయి? ఏం జరిగిందో అన్నది రికార్డెడ్. అసెంబ్లీలో ఏం మాట్లాడినా కూడా రికార్డెడ్గా ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో మీరు చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి రికార్డు తీసి చూసుకోండి. అంటే నేను అంటుంది పాలేరుతనం చేయొచ్చు, మరీ బొత్తిగా ఎంత దారుణమా? జరిగిన వాస్తవాలని తెలిస్తే ప్రజలకు అందరికీ తెలుసు, రికార్డెడ్గా ఉంటే ప్రజలందరూ కూడా ఆ మాటలకి ఆ భాషకి వాళ్ళు చేసిన పనులకే కదా మనల్ని 11 స్థానాలకి పెట్టారు. ఇంకా అటువంటి మాటలు అటువంటి భాష మాట్లాడటం కరెక్ట్ కాదు, ప్రజలు మర్చిపోతారనుకోవడం తప్పది అనేటువంటిది కనీసం ఇంగిత జ్ఞానం అంబటి రాంబాబు ఉండాలిగా. ఏమీ తెలియని వ్యక్తిలాగా ఈరోజు ఒక ఎక్స్లో ఒక ట్వీట్. ప్రజలు ఏమనుకుంటారంటే అంటే అంతా అక్కర్లేదు, కనీసం ఆయన నియోజకవర్గ సత్తెనపల్లి ప్రజలే కూడా ఇటువంటి వ్యక్తిని మనం ఎమ్మెల్యే చేసాం, మినిస్టర్ చేసుకున్నాం అనేటువంటి బాధపడతారు. ఒక దేనికైనా ఒక విధానం పరంగా మాట్లాడేటప్పుడు ఒక భాష విధానం మనం ఏం మాట్లాడుతున్నామో రేపు పొద్దున ఆ ప్రశ్న కింద వస్తుంది, దానికి మనం సమాధానం చెప్పుకోవాలి అనేటువంటి ఇది గుర్తురగాలి. రాజకీయాలు ఏదో మాట్లాడేస్తామంటే కుదరదు. ఈ సోషల్ మీడియా యుగంలో పాత అన్నీ తీస్తారు బయటికి. నువ్వు చేసిన చర్యలన్నీ తెలుసు. మీ నాయకుడు ఎన్నో రకాలుగా మాట్లాడే పోలవరం గురించి, నువ్వు తర్వాత మినిస్టర్ అయ్యో ఏ ఒక్క అడుగు పడిందా చెప్పలేవు. రైట్. అంటే ఇప్పుడు శాసనసభలో ఆ వీడియో అయితే ఇప్పటికీ మనం సెర్చ్ చేస్తే మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మరి ఆ వీడియో చూసిన తర్వాత మరి అంటే వీడియో చూసి తెలియక మాట్లాడాడు అనుకుంటారు, పొరపడ్డది తెలిసే మాట్లాడతాడు. నేను అందుకు అన్నాను పొలిటికల్ కమెడీని అని. తెలియక మాట్లాడితే అది వేరు, తెలిసే పదే 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 హాస్య ప్రజల్లోని ఒక నవ్వులు పాలవడం అన్నది ఇదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టగా ఒక ప్రెస్ మీట్ పెడతాడు, మీలాంటి మీడియా వాళ్ళందరికీ ఆహారం అందిస్తాడు, దాని మీద 100 వీడియోలు చేయొచ్చు. ఇది అంతా ఆ విధంగాను ఈ అంబటి రాంబాబు కూడా అంతే. ఈ రోజు చూసారా అతని గురించి మాట్లాడుకుంటున్నాం మనం, వాళ్ళకి అది కావాలి, నవ్వులు పాలు అవుతాం కూడా వాళ్ళకి సంతోషం, వాళ్ళకే అనుకుంటారు సంతోషం. ఇది కొంతమంది మెంటాలిటీస్ కొంత ఉంటాయి ప్రజల్లో, ఎప్పుడు నాంతా ఉండాలి, ఎలాగైనా పర్వాలేదు, మనం తిట్టుకున్నా పర్వాలేదు, మనం చూసి నవ్వుకున్నా పర్వాలేదు, ప్రజలు నాంతా ఉండాలని రామ్ గోపాల్ వర్మ మెంటాలిటీ అంటారు దీన్ని. అతను చూసారా ఆ టైప్ మెంటాలిటీ రేపటి రోజున ఆయన కూడా ఇంకా రేపు మాపు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఆయన ఏమంటారంటే ఇప్పటికే అంబటి రాంబాబు గారు మీరు ఒక ప్రజాప్రతినిధిగా చేశారు, బాధ్యత అయినటువంటి మంత్రిగా చేశారు, చేసి మీ బాధ్యత రహితంగా వ్యవహరించారు కాబట్టి మీకు మీ నియోజకవర్గ ప్రజలే చిచ్చి పొమ్మన్నారు బయటికి. అవతల వ్యక్తి భారీ మెజారిటీతోటి ఎన్నుకున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి జపం చేయడం మానేసి ప్రజలకి జపం చేయండి. ప్రజల నామాంతో జపం చేస్తే రేపైనా ఎప్పుడైనా కనీసం శాసనసభ పంపుతారు. జగన్ జపం కాదు, జనం జపం చేయాలి. అది కాకుండా పదే ఇటువంటి ట్వీట్స్ పెట్టి మరోసారి నవ్వులు పాలు కాదని మనం. థ్యాంక్ యూ సో మచ్.